పిఐఈ షార్ట్ నెంబర్ 3 మనకి మెకాలే ప్రతిపాదనలు 1835 తర్వాత మనకి వచ్చింది వుడ్స్ డిస్పాచ్ 1854. ఈ వుడ్స్ డిస్పాచ్ లోని ముఖ్యాంశాలు ఏంటి అని మనం తీసుకున్నట్టయితే కనుక విద్యను వివిధ స్థాయిలుగా విభజన చేయాలి. అంటే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి, ఈ విధంగా స్థాయిలుగా విభజన చేయాలి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థులు ఫీజును చెల్లించే పద్ధతిని కూడా అమలు చేయాలి అని సూచించింది వుడ్స్ డిస్పాచ్. బాలికా స్త్రీ విద్యను అందించే వ్యక్తులు సంస్థలకు ప్రోత్సాహకాలను కూడా కల్పించాలి అని చెప్పేసి వుడ్స్ డిస్పాచ్ సూచించడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థల విద్యాలయాల స్థాపనకు కావలసిన ప్రోత్సాహకాలు, గ్రాంట్లు మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వుడ్స్ డిస్పాచ్ అనేది భారత చరిత్రలో ప్రముఖ స్థానం వహించి అనేక కీలక మార్పులకు కారణమయ్యింది. కాబట్టి వుడ్స్ డిస్పాచ్ ను విద్యారంగంలో మాగ్నా కార్టా వంటిది అని హెచ్ఆర్ జేమ్స్ పేర్కొనడం జరిగింది. మాగ్నా కార్టా అంటే ఏంటంటే హక్కుల